సాయి కృష్ణ కేసులో కొత్త అనుమానం రేకెత్తిస్తోంది. 23వ తేదీన బస్టాండ్లో 2 బాడీలు లభించినట్టుగా సమాచారం. అయితే అనాథ శవాలంటూ మున్సిపాలిటీకి లేఖ రాశారు కృష్ణలంక పోలీసులు. ప్రజారోగ్య కారణాలతో స్వర్గపురికి తరలించామని లేఖలో ప్రస్తావించారు. అయితే రికార్డుల్లో మాత్రం ఒక మృతదేహం మాత్రమే వచ్చినట్టుగా నమోదైందట. మరి రెండో మృతదేహం వివరాలు ఎక్కడా, పేరెందుకు నమోదు కాలేదు? ఇలా అనేక అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. ఇక 23వ తేదీన తరలించామని చెబుతూ ఉండగా లేఖపై 24వ తేదీ స్టాంప్ ఉండడం పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి వయసు దగ్గర కొట్టివేతలు కనిపించడంపై కూడా కొత్త చర్చకు దారితీసింది. ప్లాట్ఫామ్ నెంబర్ 42, 44 వద్దే 2 మృతదేహాలు ఉన్నట్టుగా పోలీసులు లేఖలో ప్రస్తావించారు. అయితే రాత్రి 2 శవాలు వచ్చినట్టుగా చెబుతున్న సిబ్బంది రికార్డుల్లో మాత్రం ఒక్కటే ఉండడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇది ఆ స్వర్గపురి రికార్డులకు సంబంధించిన ఉన్న అంశం. సో వాళ్ళకి ఏముంది, టు ఇన్ఛార్జ్ అని చెప్పి మున్సిపల్ వెహికల్ పర్మిషన్ అడగడం. స్వర్గపురి అంటే అక్కడ గ్రేవ్ యార్డ్, ఆ గ్రేవ్ యార్డ్ దగ్గరికి తరలించినటువంటి ఈ మృతదేహాలలో ఒకటి మాత్రమే రికార్డ్ అయిందట, మరోటి రికార్డ్ అవ్వలేదు. అంటే 2 మృతదేహాలు ఉన్నాయని చెప్పి రిక్వెస్ట్ పెట్టి ఒకటి రికార్డ్ అయింది, ఒకటి రికార్డ్ అవ్వలేదు. మరి ఆ మృతదేహం ఎవరిది? ఇలా అనేక కోణాల్లో కూడా దర్యాప్తు జరుగుతోంది. మా ప్రతినిధి మరిన్ని అప్డేట్స్తో కృష్ణమోహన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో ప్రజెంట్ మనం ఆ రికార్డులో ఉన్నటువంటి ఆ స్వర్గపురి లేఖను కూడా చూడొచ్చు. ఆ లేఖలో టు ద పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నుంచి అటువైపు నుంచి మున్సిపల్ అధికారులకు సమాచారం వెళ్ళడం, స్వర్గపురిలో ఆ మృతదేహాన్ని ఖననం చేయడం, ఇవన్నీ జరిగాయి. సో అనాథ శవాలంటూ 23న ఆ బస్టాండ్ లభించినటువంటి ఆ 2 మృతదేహాలని కూడా మున్సిపాలిటీకి లేఖ రాసినటువంటి ఆ లేఖను మనం చూడవచ్చు. సో ప్రజారోగ్య కారణాలతోనే స్వర్గపురికి ఈ 2 మృతదేహాలను కూడా తరలించామని ఆ లేఖలో ప్రస్తావించారు. సో రికార్డులో మాత్రం 1 మృతదేహం మాత్రమే వచ్చినట్టుగా నమోదైంది. 2వ మృతదేహం వివరాలు ఎక్కడా కూడా పొందుపరచలేదు. సో అసలు పేరు ఎందుకు నమోదు కాలేదు అనుమానం కూడా వ్యక్తమవుతోంది. అయితే 23వ తేదీన తరలించామని చెప్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ ఉంటే అక్కడ ఆ స్టాంప్ మీద మాత్రం, ఆ లేఖపై స్టాంప్ మాత్రం 24వ తేదీ అన్నట్టుగా ఉందట. ఇక్కడ విజువల్ మీరు చూడొచ్చు. సో ఒకసారి ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు మరిన్ని అప్డేట్స్. కృష్ణమోహన్, ఏం జరిగింది? ఆ మృతదేహం మిస్ అవ్వడం అని అంటే ఎలా చూడాలి? సో ఈ 2 మృతదేహాల్లో ఏదో ఒక మృతదేహం సాయి కృష్ణ అయ్యేటటువంటి అవకాశాలు ఎంత మేర ఉన్నాయి? బేసిక్ గా కేసులో మొదటి నుంచి అనుమానం. మనం ఆర్టీవీ కూడా ఛత్రపతిలో వెళ్ళి స్వయంగా అక్కడ పూర్తి స్థాయి గ్రౌండ్ రిపోర్ట్ చేసి వచ్చింది. అక్కడ 24, 25లో ఏదైతే జరిగిందో, తేదీల్లో జరిగిన అంశానికి రికార్డ్స్ తో సహా మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా పెట్టాలి. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం దీంట్లో ఎవరు లెక్కరిచ్చారు అంటే, ఇప్పుడు ఒక మృతదేహాన్ని అది కాకుండా గుర్తుపట్టలేని మృతదేహాన్ని దాన్ని ఎలా ప్రొసీజర్ చేయాలి అనే దాని మీద ఒక ప్రీ ప్లాన్ మర్డర్ చేసి ఒక ప్లాన్ అయితే దీంట్లో జరిగింది. 2 బాడీలు 23వ తారీఖున బస్ స్టాండ్ లో 2 అనాథ మృతదేహాలు లభించినట్టుగా ఒక సమాచారాన్ని డైరెక్ట్ గా మున్సిపాలిటీకి కృష్ణాలంక పోలీసులు స్వయంగా రాసిన లెటర్ ని ఆర్టీవీ సంపాదించిన పరిస్థితి మనం చూశాం. అయితే రెండవది, దీంట్లో స్వర్గపురిలో సంబంధించిన లేఖలో రికార్డ్స్ లో, ఆ రికార్డ్ లో ఈ 2 మృతదేహాలు వచ్చినట్టుగా 2 లెటర్లు వచ్చాయి. 1 మృతదేహం మాత్రమే వచ్చినట్టుగా రికార్డ్ లో ఉంది. అంటే 2 మృతదేహం వివరాలు ఎక్కడ, పేరు ఎందుకు నమోదు కాలేదు అనేది ఇప్పుడు చర్చించే అవసరం. 23వ తేదీన తరలించామని చెప్తుంటే లేఖలో 24వ తేదీన స్టాంపు ఎందుకు ఎండింది అనేది, అంటే అది కూడా మేనేజ్ చేయాలి అని అనుకున్నాడు. కొంత గందరగోళం అవుతుంది అని కూడా మరుసటి రోజు 24న లేఖ మీద స్టాంప్ వేసిన పరిస్థితి. అంటే మృతుడు దగ్గర కూడా, వయసు దగ్గర కూడా కొంత గందరగోళం చేశారు. అది ఏజ్ని అసలు ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎవరు తెలియకుండా ఆ ఏజ్ని కూడా కొంత చూడంగానే కొంత యువకుడా లేకపోతే కొంత ఏజ్గా అని అర్థమవుతుంది. దానికి సంబంధించి కూడా కొంత డేటాని మార్చి పెట్టినట్టు చేశారు. ప్లాట్ఫామ్ నంబరు దగ్గరకు వచ్చేసరికి 42, 44లోనే 2 మృతదేహాలు ఉన్నట్టుగా పోలీసులు తమ లేఖలో తెలిపారు. అంటే ఈ 2 సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత
కాంట్రవర్సీ జరిగిన పరిస్థితి అయితే కనబడుతుంది. కొంత ఎక్కడో మేనేజ్ చేయాలి అనే ఉద్దేశం పగడబందీగానే విషయం తెలిసింది. సో ఈ పగడబందీకి సంబంధించిన దీంట్లో యాక్చువల్గా ఇదే నుంచి వ్యవహారాన్ని మనం చెప్తున్నాం. వ్యవహారాన్ని మార్నింగ్ నుంచి దీని మీద కొంత సరిగ్గా వర్కౌట్ చేసినప్పుడు దీంట్లో కొంత తేడా ఉంది అనేది సిట్ కూడా గుర్తించింది. సిట్ కూడా ఈ లెటర్స్ ని స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎందుకు ఒకదాన్ని రాశారు, ఒక దాంట్లో మృతదేహం అంతా, రెండవ దాన్ని అసలు ఎందుకు ఎంట్రీ చేయలేకపోయారు అనేది ఈ ఆహారాలకు సంబంధించిన మొత్తం కూడా కొంత లోతైన విచారణ జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే నాగరాజుని సిట్ మెయిన్ సిట్ అదుపులో తీసుకుంది. కాసేపు అక్కడ బయట హైడ్రామా నడిచింది. తర్వాత బాధితులు ఆయన అరెస్ట్ చేయడంతో కొంత వర్గం వచ్చి అక్కడ చేసే ప్రయత్నం చేసింది. అయితే మనకి ఇక్కడ ఇదే కేసులో రాత్రి 2 సవాళ్ళు వచ్చినట్టు ఆర్టీవీతో కూడా అక్కడ రవియే సంథింగ్ అతను ఆర్టీవీతో కూడా మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి మనం చూద్దాం. రికార్డ్ లో మాత్రం ఒకటే ఉండడం, ఇదంతా కొంత గదరగోళమైన పరిస్థితిని మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ సిట్ లో పూర్తి స్థాయిలో మనకు అందుతున్న ఇంకో ప్రాథమిక సమాచారం కూడా ఈ కేసుని ఇప్పుడు డైరెక్ట్ గా హత్య కేసుగానే, హత్య చేశారు అనే కేసు కిందనే నమోదు చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ దిశగా కూడా మారే అవకాశం కనపడుతుంది. మున్సిపల్ అధికారులకు ఇచ్చినటువంటి ఆ లేఖలో కూడా 23 తేదీన తరలించామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే స్టాంపింగ్ లో ఒక 24th డేట్ ఉండదు. అంటే దీంట్లో ఇంకా ఎంతమంది ప్రమేయం ఉంది? ఈ డేట్ల తప్పిదాలు టెక్నికల్ అంశాలుగా చూడాలా, లేకుంటే అంత ఈజీగా కొట్టి పారలేమనుకోవాలి? దీంట్లో మరొక ఇంట్రెస్టింగ్ ఇష్యూ వస్తుంది. మరొక సమాచారం తెలియాల్సింది. సమాచారం కూడా ఒక గంటలో పూర్తి సమాచారం వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. దీనికి మరో 2 ఎస్ఐలు, ఒక సిఐ కూడా సహకరించారు అనే ఒక సమాచారం వస్తుంది. కొంత లోతైన విచారణ అయితే జరుగుతుంది. మనోజ్ చూడాలి ఈ కేసుని. అంటే ఈ లేఖలకు సంబంధించిన వ్యవహారం, మృతదేహాలు తగలబెట్టే వ్యవహారంలో మరో కొంతమంది వ్యక్తులు కీలకంగా వ్యవహరిస్తారు అనేది కూడా చాలా స్పష్టంగా నాకు అర్థమవుతుంది. బహుశా ఒక గంటలో దాని సమాచారం కూడా పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం అయితే కనపడుతుంది. రైట్. సో ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది? ఇప్పుడు మున్సిపల్ అధికారులకు సంబంధించి ఆ మృతదేహాలను వాళ్ళు తరలించామని చెప్తున్నారు. సో వాటిని ఐడెంటిఫై చేయడం ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతున్నాయి? సైంటిఫికల్ కానీ, టెక్నికల్ కానీ? బేసికల్ గా అంటే జనరల్ గా అక్కడ నేను వారితో మాట్లాడినప్పుడు, ఆ సందర్భంలో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే పూర్తిగా బర్న్ అయిపోయింది. దాని తర్వాత కూడా చాలా సవాళ్ళను, చాలా మృతదేహాలని బంద్ చేసింది కాబట్టి దానికి సంబంధించిన